హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లో పోచమ్మ తల్లి బోనాలు చేసుకుంటున్నాం. చెట్ల తీర్థాల ముందు ఇట్లా పోచమ్మ బోనాలు అయితే చేస్తారు. బోనాలు తీసినాక తీర్థాలు పోతారు. చెట్ల తీర్థాలు అంటే ఏంటి అని అనుకుంటున్నారా? వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు అందరూ చెట్ల కిందకి పోయి మంచిగా వండుకొని తింటారు. అవే చెట్ల తీర్థాలు అని అంటారు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. ఇంట్లో పెద్దోళ్ళు ఆరు చిన్నోళ్ళు బోనం ఎత్తుకుంటారు. మీ అందరికి తెలిసే ఉంటది. ఇక్కడ బోనం ఎత్తుకుంది అయితే మా పెద్దక్క. మంచిగా ఇట్లా డప్పుల సప్పుడుతో పోతే మస్తు ఉంటది కదా. ఇక మా పోచమ్మ బోనాలు ఎట్లా చేసుకున్నామో చూసేయండి. వాళ్ళందరూ వస్తారు. బాయ్ చెప్పు. కొబ్బరికాయ కావాలి. పోవా అలా చూడు. హాయ్ చెప్పాలా. ఇది మా పోనమే. పొద్దుగాల ఎవరికి బాయ్ చెప్తాను. ఎటు పోతున్నావు? హాయ్ అందరికన్నా. బాయ్ బాయ్ కదా. హాయ్ అన్న. చెప్పలేనా? చూద్దాం. కోడి పట్టుకుంటా. చిన్న కోడి పిల్ల పట్టుకొని చిన్న కోడి పిల్లలు ఓకే చాలు ఆడుకుందాం. చెప్పలేదు. ఇక్కడ మా అత్తమ్మ అయితే దుర్గమ్మ తల్లిని పూజిస్తుంది. పూజించడంటే అలంకరణ అన్నట్టు. మంచిగా జాజుతో అలికి అన్ని కలర్స్ తో బొట్లు అయితే పెడతారు. ఇట్లా ఎందుకు చేస్తారంటే పండాలకు ఇట్లా పూజిస్తారు. మనం పూజ రూమ్ లో ఎట్లయితే పండాలకు నీట్ గా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటామో అట్లనే దుర్గమ్మ తల్లికి కూడా చేస్తారు. ఇక్కడ మా అత్తమ్మ అయితే నీట్ గా జాజుతో అలికి నిండుగా బొట్లు పెట్టి ముగ్గు అయితే ఎత్తుంది. ఇక్కడ మా వాళ్ళందరూ పోచమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే చేరుకున్నారు. అన్న హాయ్. ప్రొద్దున అంత బాగానే అన్న. కొన్ని అవ్వదాన్ని ఇంకెక్కుతాడు. అవును
ఆగో వచ్చినావా? గుండు గుండు పప్పుల మమ్మీ, పప్పుల మమ్మీ. తెచ్చుకోరు మళ్ళీ మళ్ళీ పోతారు. తెచ్చిన మా వాళ్ళు బోనం సమర్పించుకొని ఇంటికైతే వచ్చిర్రు. వెళ్ళేటప్పుడు ఎట్లయితే డప్పుల సప్పుడుతో వెళ్తామో ఇంటికి వచ్చేటప్పుడు కూడా డప్పుల సప్పుడుతోనే వచ్చుడు. ఇక ఇంటికి రాగానే ముందైతే కాళ్ళు అయితే కడుక్కోవాలి. కన్నయ్య ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అవేంటిరా? కొబ్బరికాయలు.